వాళ్ళు ఎందుకంటే చూస్తున్నాం మనం సుదీర్ఘంగా 5 నెలల పాటు కూడా ఇటు జైలు జీవితం అనుభవించినటువంటి కవిత ఒకసారిగా ఇటు హైదరాబాద్కు వస్తుందని తెలుసుకున్నటువంటి నాయకులందరూ కూడా వివిధ జిల్లాల నుంచి కూడా ఇటు హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది. మనం విజువల్ ద్వారా చూడవచ్చు. ఇప్పుడే కవితకు ఇటు మనం చూసిన మహిళా నాయకులు కూడా ఇటు సత్యవతి రాథోడ్ కానీ అదేవిధంగా మాలోత్ కవితతో పాటు వీరందరూ కూడా కవితతో నడుస్తూ వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ గమనించినట్లయితే ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఇటు కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క వర్ధిల్లాలంటూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో అయితే నాయకులు రావడం జరిగింది. మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. ఇటు కేటీఆర్తో పాటు కవిత కూడా వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి కవిత అయితే బయలుదేరి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి తన నివాసానికి అయితే వెళ్ళనున్నట్లు మనకు చెప్తున్న నేపథ్యం పూర్తి స్థాయిలో కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కవిత 5 నెలల జైలు జీవిత అనంతరం అయితే బెయిల్ పైన హైదరాబాద్కి రావడం జరిగింది. కేటీఆర్ కూడా తనను తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అదేవిధంగా మనం గమనిస్తే అక్కడ రాజ్యసభ సభ్యులతో పాటు చాలా మంది బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఉన్నారు. మనం కనుక గమనించినట్లయితే ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఇటు నాయకులు అభిమానులతో అయితే ఎయిర్పోర్ట్ పరిసరాలన్నీ కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు. కవితకు సంబంధించి వస్తున్న ఎయిర్పోర్ట్ పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ కల్వకుంట్ల కవితకు వెళ్ళనున్నటువంటి పరిస్థితులను మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు. అంతేకాకుండా తన సోదరుడైనటువంటి కేటీఆర్ తో కలిసి అయితే కవిత రావడాన్ని మనం ఇప్పుడే విజువల్స్ ద్వారా చూడడం జరిగింది. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు జై తెలంగాణ నినాదాలతో మారిపోతున్నటువంటి ఎందుకంటే గత 5 నెలల నుంచి కూడా తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు అనారోగ్యంతో పాటు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడిన అనంతరం ఈ నిన్న వచ్చినటువంటి బెయిల్ అనంతరం అయితే తను విడుదల కావడం జరిగింది. విడుదల కావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలోని నలుమూలన సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మనం ఇక్కడ గమనించవచ్చు. విజువల్ సారా కనుక చూసినట్లయితే ఇటు పూలను కూడా చల్లి స్వాగతం బొకేలతో పాటు అదేవిధంగా కవితకు ఘన స్వాగతం పలికేందుకు ఇటు మహిళా నాయకులు కూడా అత్యధిక సంఖ్యలో అయితే ఇక్కడికి చేరుకోవడం మనం విజువల్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాండ్ బాజాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా న్యాయం గెలిచిందంటూ కూడా ఇటు నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ విధంగా మనం చూడవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ తో పాటు జాగృతికి సంబంధించినటువంటి నాయకులు మహిళా నాయకులు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా తనను స్వాగతిస్తూ ఇక్కడ చాలా మంది ఇక్కడ కవితకు అయితే ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఇటు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇక్కడ నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క ర్యాలీగా బయలుదేరేటువంటి అంటే కాన్వాయ్ లో ఇటు కవిత ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా తన నివాసానికి బయలుదేరి వెళ్లబోతా ఉంది. మనం చూడవచ్చు ఎయిర్పోర్ట్ వద్ద రద్దీ మనం కనుక గమనించినట్లయితే ఇటు వందలాదిగా ఇటు వేలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ఒక్కసారిగా ఏదైతే కాన్వాయ్ ఏర్పాటు చేయడం జరిగిందో కాన్వాయ్ పైకి దూసుకుపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ పోలీసులు కూడా కొంత వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో పూర్తి స్థాయిలో పలుకుతున్నటువంటి దృశ్యాలను అయితే ఎందుకంటే గత 5 నెలల తర్వాత ఇటు రాష్ట్రానికి వచ్చినటువంటి పలికేందుకు రావడం జరిగింది. మనం చూడవచ్చు నిన్న సాయంత్రం కవిత ఢిల్లీలో విడుదలైనంత కామెంట్ జరిగింది. తాను అరెస్ట్ జైల్లో పెట్టి తన 5 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత కూడా కవిత ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారు. ఇక ఆమెకు ఘన స్వాగతం లభించిందనే చెప్పాలి. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు నిండిపోయారు. ఇక మొత్తం కూడా అక్కడ ఉన్నవారు కూడా వీడియోలు తీసుకుంటూ అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలతోనైతే ఆమెకి వెల్కమ్ చెప్పారు. మరోవైపు ఆమెకు బెయిల్ మంజూరైన తర్వాత కూడా ఆమె తరపున వాదించిన లాయర్ ముకుల్ రోహిత్ కి కూడా మాట్లాడటం జరిగింది. కడిగిన ముత్యంలాగా ఆమె బయటకు వస్తారని చెప్పి ఆయన మరోసారి చెప్పడం జరిగింది. ఇక కేటీఆర్ అయితే భావోద్వేగమైన పోస్ట్ ను చేశారు ఇన్స్టాగ్రామ్ లో.
మాటలు మాట్లాడలేనప్పుడు భావాలు పరుగుతాయని చెప్పి కవిత కన్నీరు పెట్టుకొని కేటీఆర్ని పట్టుకున్న తన సోదరుని పట్టుకున్న ఒక పిక్ను కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా తనకి ఘన స్వాగతం లభిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. ఆమె జైలుకు వెళ్ళిన తర్వాత అనేక మార్లు కూడా బెయిల్ కోసం తను ప్రయత్నించారు. బట్ అయినప్పటికీ కూడా బెయిల్ దొరకలేదు. బట్ ఇప్పుడు బెయిల్ దొరికిన తర్వాత అయితే తను హైదరాబాద్ చేరుకున్న తర్వాత చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నాళ్ళ